ఇప్పుడు జరిగినటువంటి సీజ్ ఫైర్ ఒప్పందం ఇజ్రాయెల్ అమెరికా ఇరాన్ మధ్య సీజ్ ఫైర్ ఒప్పందం 2 వారాల పాటు కాదు కనీసం 2 రోజులు కూడా ఉండదు అనడానికి మరొక ఎగ్జాంపుల్ మనకు కనిపిస్తోంది. మళ్ళీ యుద్ధం మొదలైందా అనే ప్రశ్నలు లేవనెత్తుతోంది. దుబాయ్ కువైట్ పై ఇరాన్ దాడులకు పాల్పడడం ఇప్పుడు సంచలనం రేపుతోంది. దుబాయ్ కువైట్లోని ఆయిల్ రిఫైనరీ మీద దాడులు చేసినట్లుగా తెలుస్తోంది. పవర్ ప్లాంట్స్ పై మిజైళ్లు డ్రోన్లతో దాడులు జరిగినట్లుగా సమాచారం అందుతోంది. ఇరాన్ మిజైళ్లను పేల్చివేసినట్లుగా దుబాయ్ ప్రకటించింది. సీజ్ ఫైర్ జరిగినటువంటి కొద్దిసేపటికే ఇరాన్ దాడులు చేయడం మరింత ఆందోళన కలిగిస్తోంది. ఒప్పందం జరగడానికి ముందు ఇరాన్లోని లావెన్ రిఫైనరీ మీద భీకర దాడులకు పాల్పడింది ఇజ్రాయెల్. లావెన్ రిఫైనరీ మీద దాడులు చేసి చాలా తీవ్రంగా నష్టం చేసింది. ఇరాన్కి చాలా కీలకమైనటువంటి రిఫైనరీ అది. దీన్ని తీవ్రంగా నష్టం చేయడంతో ఇప్పుడు దీనికి ప్రతీకారంగా దుబాయ్ కువైట్ల మీద మేము దాడులు చేసామంటూ ఇరాన్ చెప్తున్నట్లుగా తెలుస్తోంది. అసలు జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే సీజ్ ఫైర్ అనేది ఉందా లేదా, సీజ్ ఫైర్ జరిగినా సరే దాడులు ఆగట్లేదు ఎందుకు అనేటువంటి ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. ఇరాన్ దాడులపై అమెరికా ఇజ్రాయెల్ రియాక్షన్ ఎలా ఉండబోతుంది అనేదే చాలా ఇంట్రెస్టింగ్గా మారింది. ఇప్పుడు సీజ్ ఫైర్ ఉందా లేదా, ఉంటే దాడులు చేయకూడదు, ఇరు పక్షాలు ఆగిపోవాలి. కానీ సీజ్ ఫైర్ ఒప్పందం జరుగుతున్న సమయంలో ఆ టైంలో మా మీద జరిగిన దాడులకు ప్రతీకారంగా సీజ్ ఫైర్ జరిగిన కొద్దిసేపటికి మేము దాడులు చేశాం, చెల్లుకు చెల్లు అన్నట్లుగా ఇరాన్ చెప్తోంది. మరోవైపు ఇరాన్ మీద ఇజ్రాయెల్ దాడులు చేసింది, లావెన్ రిఫైనరీని ధ్వంసం చేసింది. లావెన్ రిఫైనరీ అనేది ఇరాన్కి చాలా ముఖ్యమైనటువంటి ప్రాంతం. లావెన్ దీవిలో ఈ పర్షియన్ గల్ఫ్లో ఉంది లావెన్ దీవి. ఆ దీవిలో ఈ రిఫైనరీ ఉన్నట్లుగా తెలుస్తుంది. లైక్ మనం చెప్పుకున్నాం కదా కర్గ్ ఐలాండ్ అని, అలాగే సేమ్ ఈ లావెన్ రిఫైనరీ కూడా ఒక లావెన్ అనే దీవిలో ఉంది. కర్గ్ ఐలాండ్ మాదిరిగానే దగ్గరలో పర్షియన్ గల్ఫ్లోనే ఇది కూడా ఉంది. అయితే ఇది ఇరాన్లో చాలా ఇంపార్టెంట్ ఆయిల్ ప్రాసెసింగ్ సెంటర్గా చెప్తున్నారు. ఇక్కడ ముడి చమురు ఇక్కడికి తీసుకొచ్చి క్రూడ్ ఆయిల్ని తీసుకొచ్చి అక్కడి నుంచి పెద్ద ఎత్తున అనేక రకాలుగా ఈ ఆయిల్ని వాళ్ళు రిఫైన్ చేస్తారు. లైక్ పెట్రోల్ తయారు చేస్తారు, డీజిల్ తయారు చేస్తారు, జెట్ ఫ్యూయల్ తయారు చేస్తారు, ఎల్పిజి తయారు చేస్తారు. ఇక్కడ నుంచి చాలా పెద్ద ఎత్తున ఎక్స్పోర్ట్స్ జరుగుతూ ఉంటాయి. అండ్ రోజుకి సుమారుగా 50,000 to 70,000 బ్యారెల్స్ క్రూడ్ ఆయిల్ ఇక్కడ రిఫైన్ అవుతూ ఉంటుంది. అలాంటి చాలా ఇంపార్టెంట్. ఇక్కడ రిఫైన్ అయిన తర్వాత ఇక్కడి నుంచి ఇరాన్లోని దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాలకి సప్లై అవుతూ ఉంటుంది. అని చాలా రకాలైనటువంటి ఎనర్జీ సెక్టార్లో దాన్ని ఉపయోగిస్తారు, ట్రాన్స్పోర్టేషన్లో ఉపయోగిస్తారు, అన్ని రకాలుగా దీన్ని ఉపయోగిస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు ఇరాన్లో ఈ రిఫైనరీని దెబ్బ కొట్టడంతో చాలా తీవ్రమైన నష్టం, చాలా ప్రాంతాల్లో పవర్ సప్లై ఉండకపోవచ్చు అంటున్నారు. అట్ ది సేమ్ టైం మోస్ట్లీ అక్కడ లోకల్గా ట్రాన్స్పోర్టేషన్కి చాలా తీవ్రమైనటువంటి నష్టం జరిగే అవకాశం ఉంది అని చెప్తున్నారు. అదిగో మనకి అల్ జజీరా చాలా ఇంటర్నేషనల్ న్యూస్ ఏజెన్సీ కువైట్స్ ఆయిల్ పవర్ సైట్స్ టార్గెటెడ్ బై ఇరాన్స్ డ్రోన్స్ డిస్పైట్ యుఎస్ ఇరాన్ సీజ్ ఫైర్. ఓ పక్క సీజ్ ఫైర్ ఉన్నా సరే ఇరాన్ వెళ్ళి దాడులు చేస్తోంది అని చెప్తున్నారు. అంటే ఇప్పుడు ఇరాన్ తమ లావెన్ రిఫైనరీకి ప్రతీకారంగా ఇప్పుడు వెళ్ళి ఇటు ఈ దేశాల మీద దాడులు చేస్తూ వస్తుంది, కువైట్ మీద. ఈ నేపథ్యంలో ఇప్పుడు కువైట్ ఓ పక్క సీరియస్గా రెస్పాండ్ అవుతుంది. ఒక పక్క సీజ్ ఫైర్ ఉంటే మా మీద మళ్ళీ ఎందుకు దాడులు చేస్తున్నారని. అట్ ది సేమ్ టైం యుఎస్ అండ్ ఇజ్రాయెల్ సైతం ఈ విషయం మీద చాలా సీరియస్గా రెస్పాండ్ అయ్యే పరిస్థితులు కనపడుతున్నాయి. ఓ పక్క సీజ్ ఫైర్ అసలు ఉందా లేదా ఇవన్నీ చూస్తుంటే ఈ మాత్రం దానికి సీజ్ ఫైర్ అనే ఒప్పందం ఎందుకు, ట్రంప్ ఏం చేస్తున్నాడు ఇంత జరుగుతుంటే. ఇజ్రాయెల్ వెళ్ళి ఓ పక్క సీజ్ ఫైర్ ఒప్పందం జరుగుతున్న సమయంలో ఇజ్రాయెల్ వెళ్ళి ఇరాన్కి సంబంధించినటువంటి లావెన్ ఆయిల్ రిఫైనరీ మీద దాడులు చేస్తుంటే ట్రంప్ ఏం చేస్తున్నాడు. మరోవైపు సరే జరిగింది, సీజ్ ఫైర్ అయిపోయింది, ఒప్పందం కుదిరింది, మాకు జరిగిన నష్టానికి మేము చిన్న నష్టం కాదు, అరౌండ్ 50,000 to 70,000 ఆఫ్ బ్యారెల్స్ ఆఫ్ క్రూడ్ ఆయిల్ ఇక్కడ రిఫైన్ అవుతుంది ఎవ్రీ డే పర్ డే. అండ్ ఆ దేశంలో కీలక ప్రాంతాలన్నిటికీ ఇక్కడి నుంచి సప్లై అవుతుంది. అది మొత్తం ఆగిపోయింది. ఇప్పుడు వాళ్ళకి చాలా కోట్ల రూపాయల నష్టం జరిగింది, 100 కోట్ల రూపాయల నష్టం. ఇప్పుడు మరి దీనికి ఎవరు సమాధానం చెప్పాలి అని ఇరాన్ వెళ్ళి ఇప్పుడు దాడులు చేస్తుంది, మరిన్ని అరబ్ దేశాల మీద దాడులు చేస్తుంది. మాకు నష్టం జరిగింది కాబట్టి మేము దాడులు చేస్తున్నాం అని చెప్తుంది. ఇటు ఇజ్రాయెల్కి చెప్పలేని పరిస్థితి. ఏంటి అంటే అప్పటికి సీజ్ ఫైర్ ఒప్పందం పూర్తి అవ్వలేదు కదా, అందుకని మేము దాడులు చేసామని ఇజ్రాయెల్ చెప్పే అవకాశం కనిపిస్తుంది. ఇరాన్ ఏమో మరి సీజ్ ఫైర్ ఒప్పందం కుదిరిన తర్వాత ఎందుకు దాడి చేసామని చెప్పి ఇరాన్ అడిగితే ఇరాన్ ఏమో లేదు మాకు సీజ్ ఫైర్ ఒప్పందం జరుగుతున్నప్పుడు మీకు లేని ఆంక్షలు జరిగిన తర్వాత మాకు ఎందుకుంటే మాకు జరిగిన నష్టానికి మేము ప్రతీకారం తీర్చుకున్నాం అని చెప్పేసి ఇరాన్ చెప్పడానికి అవకాశం ఉంటుంది.
ఒకవేళ ఇప్పుడు ఈ దేశాలు కనుక ఏదైనా సీరియస్గా రియాక్ట్ అయినా ఇరాన్ మరిన్ని దాడులు చేసే అవకాశం ఉంది. అలాగని రియాక్ట్ అవ్వకపోయినా అంటే ఇరాన్ దాడులు చేసినా సరే మా మీద సీజ్ ఫైర్ ఉండి దాడులు చేసినా మా మీద మీరు రెస్పాండ్ అవ్వరా అని చెప్పేసి కువైట్ లాంటివి దేశాలు అడిగితే పరిస్థితి ఏంటి? ట్రంప్ ఏం సమాధానం చెప్తారు? ఇవన్నీ ఒక ఎత్తు అయితే మిత్ర దేశాల మీద దాడులు చేస్తే మీ సంగతి తేలుస్తామని చెప్పి ఇజ్రాయెల్ ముందుకు వచ్చే అవకాశం ఉంది. ఏమి దుబాయ్ ఈ అరబ్ దేశాలంటే ఖచ్చితంగా ప్రేమేం లేదు ఇజ్రాయెల్కి. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇజ్రాయెల్ ఎప్పుడు ఇరాన్తో యుద్ధం చేద్దామని చెప్పి రెడీగా ఉంది, ఇరాన్ మీద దాడులు చేయడానికి రెడీగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో అవకాశం దొరికింది కదా అని చెప్పి ఇజ్రాయెల్ ఏమైనా తొందరపడితే పరిస్థితి ఏంటి? ఇంకా మళ్ళీ మరింత పెద్ద యుద్ధం మొదలయ్యే అవకాశం కనిపిస్తుంది. నేను మీకు స్క్రీన్లో చూపిస్తున్నాను. ఇరాన్కి సంబంధించినటువంటి ఆయిల్ రిఫైనరీ మీద జరిగినటువంటి దాడులు మీకు కనిపిస్తుంది. మొత్తం ఆయిల్ అంతా కూడా బూడిదైపోవడాన్ని మీరు చూడొచ్చు. సో ఇంత పెద్ద నష్టం జరిగితే మేము ఊరుకోం కదా అని చెప్పి చెప్తున్నారు. సో ఇక్కడ వెరీ సింపుల్ ఏంటంటే ఇంకోసారి దాడులు చేసి కూడా గతంలో జరిగిన దాడులకు మేము ప్రతీకారం తీర్చుకున్నాం అంటారా ఇజ్రాయెల్ కానీ ఇరాన్ కానీ? ట్రంప్ మాట అసలు ఎవరైనా వింటున్నారా? ట్రంప్ అనేవాడికి ఒక వాల్యూ ఉందా? నిన్న మొన్నటి దాకా ప్రపంచంలో మా అంత శక్తివంతమైన దేశం లేదని చెప్పి డబ్బా కొట్టుకున్నటువంటి ట్రంప్కి ఇరాన్ అనే ఒక దేశం చుక్కలు చూపెట్టింది. ఇజ్రాయెల్ని, అమెరికాని, మరోవైపు వాళ్ళ మిత్ర దేశాలు ఇటు గల్ఫ్ దేశాలన్నింటినీ వణికించి సో ఇక్కడ అంత తోపులు ఎవరు లేరు, అందరూ ఒకటే యుద్ధానికి వచ్చేసరికి అని చెప్పేసి ఒకటి ప్రూవ్ చేసింది. గతంలో రష్యాకి అవునన్నా కాదన్నా యుక్రెయిన్ ప్రూవ్ చేసింది. అలాగనే లాంగ్ టర్మ్ వార్ మనం చూసాం. చిన్న దేశం యుక్రెయిన్ అనేది రష్యాతో పోల్చుకుంటే రష్యా ఈజ్ వన్ ఆఫ్ ది వరల్డ్స్ స్ట్రాంగెస్ట్ పవర్ ఇవాళ రేపు. మరోవైపు అమెరికా, ఇక ప్రపంచంలో నా అంతటోడు లేడు, నేను లేస్తే మనిషిని కాదని చెప్పుకునేటువంటి అమెరికాకి ఇరాన్ లాంటి ఒక దేశం చుక్కలు చూపెట్టింది. సో ఓవైపు ఇప్పటికే అంటే మొత్తం ప్రపంచ దేశాలు ఇప్పుడు అమెరికా అంటే భయపడవు. ఏంటంటే చేసుకో, యుద్ధం చేసుకో, నీకు దమ్ముంటే అని మాట్లాడతారు. ఎందుకంటే మా దగ్గర మిజైల్స్ ఉన్నాయని చెప్తారు. సో కొత్త వార్ఫేర్ స్టార్ట్ అయింది కదా. సో ఆల్రెడీ ఒక ఎగ్జాంపుల్ ఉంది. యుఎస్ చెప్పుకునే అంత గొప్పగా స్ట్రాంగెస్ట్ కంట్రీ ఏం కాదు, వాళ్ళు ఏం చేయలేరని చెప్పేసి. ఫినాన్షియల్గా మేబీ దే ఆర్ స్ట్రాంగ్, బట్ వన్ ఇట్ కమ్స్ టు వార్ థింగ్స్ ఆర్ డిఫరెంట్. ఇక్కడ స్ట్రాటజీస్ నడుస్తాయి. కేవలం మా దగ్గర వేల మిజైల్స్ ఉన్నాయని చెప్పుకుంటే సరిపోదు, వాటిని ఎంత ఎఫిషియెంట్గా ఉపయోగిస్తున్నారు అనేది ఇంపార్టెంట్. మనం చూసాం కదా, ఏదో చిన్న లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఒక డ్రోన్ తయారు చేసి ఇరాన్ పంపిస్తే దాన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన మిజైల్స్తో ఇంటర్సెప్ట్ చేయాల్సిన పరిస్థితి. ఎంత నష్టపోయాయో మనం చూసాం ఈ దేశాలు. సో అలాంటి ఒక సిచ్యువేషన్ పోయింది. అంటే అమెరికా అంటే భయపడడం లేదు. సరే ట్రంప్ అమ్మో మామూలుడు కాదు ట్రంప్ అని చెప్పి నిన్న మొన్నటి వరకు అనుకునేవాళ్ళు. అలాంటిది ఇప్పుడు ట్రంప్కి వాల్యూ లేదు. ఓ పక్క ఇరాన్ ఏం పీకుతావు అని అడుగుతున్నారు. ఒక మాటలో చెప్పాలంటే ఏం చేసుకుంటావు చేసుకో అంటున్నారు. ఐమ్ సారీ ఫర్ యూజింగ్ దిస్ వర్డ్. కాకపోతే అంత దారుణంగా ట్రీట్ చేస్తున్నారని చెప్పడం నా ఉద్దేశం ట్రంప్ని. అట్ ది సేమ్ టైం ఇజ్రాయెల్ కూడా మిత్రదేశం అని చెప్పేసి కలిసి యుద్ధం చేస్తే చివరికి